ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రసంగి గ్రంథములో మనము ధ్యానించుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. భక్తిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి దేవుని మాటలు ఆలకించుట మేలు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇందులో పాఠ్య సారాంశము ఏంటంటే, మనము దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మనము దేవుని మందిరములో పరిశుద్ధత కలిగిన వారమై దేవునికి ఇష్టలుగా ఉండాలి. కానీ అటువైపు చూస్తూ ఇటువైపు చూస్తూ ఎవరు ఏ విధమైనటువంటి అలంకరణ వేసుకొని ఉన్నారో అది కాదు మనము చూడాల్సింది. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మన చూపు, మన ఆలోచన, మన నడవడిక అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. భక్తిహీనులు అర్పించినట్లుగా మనము కూడా బలి అర్పించుట కంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు ఆలకించుట శ్రేష్టమని ప్రభు అయిన క్రీస్తు వారి తెలియపరుచున్నారు. మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం ఆలోచన మన ఇంటి వైపు, మన బంధువుల వైపు ఉండకూడదు. దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు పరిశుద్ధముగా జీవించాలి. దేవుని మాటల వైపు మన హృదయం ఉండాలి. దేవునికి మన హృదయం ఇవ్వాలి. మన దేహములో దేవుడు అయిన ప్రభు అయిన క్రీస్తు వారు మన దేహం అనే దేవాలయములో నివసించేటట్లుగా ఆయనకు మన హృదయాలను, మన దేహమును అప్పజెప్పాలని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. కాబట్టి నీవు మొక్కుకుని ఎడల దానిని వెంటనే చెల్లించాలి. ప్రభు అర్పణలు, మొక్కుబడులు కోరుట లేదు, కానీ నీవే మొక్కుకొని ఉన్నావు కనుక దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దని ప్రభు అయిన క్రీస్తు వారు ఈ యొక్క సమయంలో తెలియపరుచున్నాడు. కావున నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొనమని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సమయంలో మనలను బ్రతిమాలు కొనుచున్నాడు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, आमीन। यीशु मसीह का जय। आज दिन का शुभ वचन सबोपदेशक में हम पढ़ती है। जब तू परमेश्वर को भवन में जाए तब सावधानी से चलना। हम सब परमेश्वर के भवन में चल के सावधानी से चलना, सुनों के लिए समीप जाना मूर्खों के बलिदान चढ़ने से ऊंचा है। यीशु मसीह की जय। बलिदान मीन्स बलुलु, क्योंकि वे नहीं जानते कि पूरा करते हैं। यीशु मसीह की जय। बातें करने में उतावली ना करना और ना अपने मन से कोई बात उतावली से परमेश्वर को समान निकलाना। यीशु मसीह की जय। क्योंकि परमेश्वर स्वर्ग में है और तू पृथ्वी पर है, इसलिए तेरे वचन थोड़ा ही है। यीशु मसीह की जय। क्योंकि जो से कार्यों की अधिकता से स्वर्ग देता जाती है, वैसे ही बहुत सी बातें का बोलने वाला मूर्ख ठहराता है। यीशु मसीह की जय। तब तो परमेश्वर के लिए मन्नत माने तब उसके पूरा करने में विलंब ना करना। यीशु मसीह की जय। मन्नत मीन्स मुक्कुबड़ी।
వినంబు మీన్స్ ఆలస్యము చేయకూడదు. మనము మొక్కుబడి చేసుకునే ఎడల ఆలస్యము చేయకూడదు. క్యూకి वह मूर्ख से प्रसन्न नहीं होता है. यीशु मसीह की जय. मूर्ख से परमेश्वर प्रसन्न नहीं हो जाती है. మూర్ఖులకి యేసు క్రీస్తు వారు ఏమాత్రము కూడా సమాధానం ఇవ్వరు, ఆలోచన చెప్పరు, ప్రసన్నమగురు. జో మన్నత్ తూనే మాని హై ఉసే పూరా కర్నా పడేగా. యేసు మసీకి జై. మనము మొక్కుబడి చేసుకుని ఎడల దానిని పూర్తి చేయాలని ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. యేసు మసీకి జై. ఆమెన్, ఆమెన్, ఆమెన్.